హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యింది. నిజంగా ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి మనం. దేశవ్యాప్తంగా కూడా ఒకే ఎగ్జామ్ నిర్వహిస్తే పారదర్శకత ఉంటుంది, విద్యార్థులకు అడ్మిషన్స్ ఈజీగా ఉంటాయి అనే పారదర్శకతతో ఎన్టీఏ ఏజెన్సీకి కేంద్రం ఈ బాధ్యతలు అప్పగిస్తే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రతి సంవత్సరం కూడా అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా రాజస్థాన్లో అవకతవకలు జరిగాయి అని మే 3వ తేదీ జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్ తర్వాత 4 రోజులకి ఈ విషయం బయటపడింది. మే 3వ తేదీ ఏదైతే నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్ పోలిన పేపరే 4 రోజుల తర్వాత బయటపడటం, పేపరు సేమ్ అచ్చుగుద్దినట్లు 140 నుండి 150 మార్కులకు అలాగే ఆ నీట్ పేపర్ను పోలిన పేపర్ ఉండటం, ఇదంతా కూడా తల్లిదండ్రులు విద్యార్థులు ఎన్టీఏకు సమాచారం అందించటం, ఎన్టీఏ వారు కేంద్రానికి ఇదే విషయాన్ని తెలియచేయటం, కేంద్రం సిబిఐ ఎంక్వైరీ వేయటం, ఈ ఎగ్జాము రాజస్థాన్లో పేపర్ లీక్ అయ్యింది, తద్వారా ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నాము అని ఎన్టీఏ వారు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. మే 3వ తేదీ ఏదైతే ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగిందో ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తూ దేశవ్యాప్తంగా కూడా క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ రీకండక్ట్ చేయాలి నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ని అని ఎన్టీఏ వారు డిసైడ్ చేయటం జరిగిందని ఈ వీడియో ముఖంగా ప్రతి స్టూడెంట్కి కూడా తెలుగు రాష్ట్రాల్లో నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్టీఏ వారు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అని తేదీలైతే ప్రకటించలేదు, కానీ త్వరలో తేదీలు ప్రకటిస్తారు. ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా ఈ నీట్ యూజీ 2026 మే 3వ తేదీ ఎగ్జామ్ రాసిన విద్యార్థులందరూ కూడా వాళ్ళకి ముఖ్యమైన సమాచారం, చాలా డౌట్లు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ ఫీజు కట్టాలేమో, మళ్ళీ ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఉంటుందేమో అని చాలా డౌట్లు ఉంటాయి, గందరగోళం ఉంటుంది. ఈ నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించి ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు, కానీ మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అడ్మిట్ కార్డులు మాత్రం మళ్ళీ రీఇష్యూ చేస్తారు. మళ్ళీ అడ్మిట్ కార్డులు రీఇష్యూ చేయొచ్చు, రీఇష్యూ చేస్తారు. ఖచ్చితంగా మళ్ళీ అడ్మిట్ కార్డులు రీఇష్యూ చేస్తారు. రీఇష్యూ చేసి ఎప్పుడు ఎగ్జామ్ అన్నది మళ్ళీ నోటిఫికేషన్ కూడా మీకు తెలియపరుస్తారు. ఎక్కడ సెంటర్ అనేది కూడా మళ్ళీ మీకు తెలియపరుస్తారు. కాబట్టి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, మళ్ళీ ఫీజులు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ముఖంగా ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎన్టీఏ వారు ఈ ఎగ్జామ్ గురించి మళ్ళీ ఎప్పుడు డేట్లు అనౌన్స్ చేస్తారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి, సిబిఐ ఎంక్వైరీలో ఈ ఎగ్జామ్ మే 3వ తేదీ జరిగిన ఎగ్జామ్పై ఇంకా ఎన్ని వార్తలు మనకు అందుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీకు మరో వీడియోలో కూలంకషంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలియచేస్తానని వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరు డిసప్పాయింట్ కావద్దండి. ఎందుకంటే ఒక్కసారి పేపర్ లీక్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయటం అంటే ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. దేశవ్యాప్తంగా జరిగిన ఈ తప్పు, ఇది ఎన్టీఏ వారు బాధ్యత వహించాలి. ఎలా పేపర్ లీక్ అయింది, ఏ విధంగా ఈ తప్పు జరిగింది అని కేంద్రం నిఘా పెట్టాలి. ఇటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మల్టీ జోన్ సిస్టంలో ఎగ్జామ్ జరిగేటట్లు ప్లాన్ చేస్తే బాగుంటుందని చాలామంది తల్లిదండ్రులు విద్యార్థులు కూడా అభిప్రాయపడుతున్నారు.
సరే, కేంద్రం ఏం డిసిషన్ తీసుకుంటుంది, సిబిఐ ఎంక్వైరీ తర్వాత ఎన్టీఏ వారు కేంద్రానికి ఏం సంజాయిషీ చెప్తారు, తప్పు ఎలా జరిగింది, ఈ విషయాలంతా సిబిఐ ఎంక్వైరీ తర్వాతే బయటపడుతుంది. ఈ ఎన్టీఏ వారు మళ్ళీ ఈ ఎగ్జామ్ని రీకండక్ట్ చేసేందుకు డేట్లు అనౌన్స్ చేస్తే మీ అందరికీ తెలియపరుస్తానని వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను.